ఆపండి సార్. ఇలా పట్టుకోండి, అలా పట్టుకొని దీని లాగండి, దీని లాగండి. కొంచెం టైట్ చేసి Today is January 26th, Republic Day. November 26th, 1949, there were 2,400 amendments for the 7,600 articles of the Constitution of India, which was led by none other than Dr. B.R. Ambedkar. Ee roju January 26th అసలు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారో కూడా చాలామందికి తెలియని దుస్థితి. జనవరి 26th 1950లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి టీము రాసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి 2400 బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి 7600లో చక్కని కాన్స్టిట్యూషన్ మన దేశాల్లో దాదాపు 73 సంవత్సరాల క్రిందట దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే ఈరోజు రిపబ్లిక్ డే కూడా చేయాలి అని భారత గవర్నమెంట్ జనవరి 19ని నోటీసులు పంపించింది. దుస్థితి ఎందుకు? ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తరువాత అనేక అంటే బిఆర్ అంబేద్కర్ గారు గాంధీ గారి కంటే చూడండి, గాంధీ గారు బ్రిటిష్ నుంచి స్వాతంత్రం తేవడం కొరకు ఆయనతో పాటు దాదాపు 1,00,000 మంది చనిపోయి ఉంటారని ఎస్టిమేషన్. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే తెలివైన ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. చక్కగా కాన్స్టిట్యూషన్ వారి టీంతో కోర్ టీంతో పెట్టి రాయించి మన దేశానికి ఏం కావాలి, ఏ ఆర్టికల్స్ ఉండాలి, ఏది ఉండకూడదని 7600లో దాదాపు 2400 అమెండ్ చేసి పరిచయం చేశారు. నవంబర్ 26, 1949లో 1950 జనవరి 26ని రిపబ్లిక్ డేగా డిక్లేర్ చేశారు, అనౌన్స్ చేశారు. ఇప్పుడు 73 సంవత్సరాలు అయింది, ఇది 74వ సంవత్సరం. ఆర్టికల్ 12 నుండి 35 వరకు మరొకసారి నేను చదివాను, ఆశ్చర్యపోయాను. ప్రతి ఒక్కరూ కాన్స్టిట్యూషన్ చదవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ కాన్స్టిట్యూషన్ చదివితే మనందరికీ ఈక్వాలిటీ, జస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, ఈవెన్ సెక్షువల్ ఓరియంటేషన్. ఈరోజు మన దేశం ఇంత దుస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే చట్టాలు మంచివి ఉన్నప్పటికీ ఆ చట్టాలని అమలు చేయట్లేదు. ఇప్పుడున్న నాయకులు ఏమంటారు, ఈ చట్టాలు ఓల్డ్ చట్టాలు, కొత్త చట్టాలు తీసుకొద్దాం లేదా అమెండ్ చేద్దామని ఈ మధ్యన కేసీఆర్ గారు పలకడం నేను విన్నా. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే మొత్తం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఆర్టికల్ 35, 36, 36 ఇవన్నీ చదవండి. అందులో తేటగా ప్రతి ఒక్క స్టూడెంట్ కాన్స్టిట్యూషన్ అంతా చదవండి. ముఖ్యంగా 12 నుండి 35, 36, 37 వరకు చదవండి. మీకు మనోనేత్రాలు తెరవబడతాయి. ఈరోజు కొంతమంది ఎందుకు రిపబ్లిక్ డే, ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే ఎందుకు చేయట్లేదంటే ఈ చట్టాలు మా జీవితంలో అమలు కావటం లేదు. అది నిజమే. అలాగని మనం చట్టాలు అమలు చేయటానికి మంచి
ఎంపీలు. అప్పుడు ఎంతమంది సైన్ చేశారు? 284 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 543 లోక్సభ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ 2-3 కులాలకో 2-3 పార్టీలకో చెందినవారు. అది మారాలి. మన రాష్ట్రాల్లో ఒక బీసీ 75 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కాపాడడానికి కారణం ఏంటి? వాళ్ళు కానివ్వరు, మనల్ని కానివ్వరు. కనుక ఈ కుటుంబ కుల కుట్ర అవినీతి పాలన అంతం చేసి ఈ కాన్స్టిట్యూషన్ అమలు చేయాలి అంటే మీరు ప్రతి ఒక్కరూ అనేకులకు చెప్పి 0013468126546 గ్రూపులు క్రియేట్ చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీస్ అంతా ఏకమై 5 అగ్రవర్ణాల్లో ఇప్పుడు ఆల్రెడీ 5గురు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఈ 90% ఉన్నవారు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఒకరు 2 సంవత్సరాలు తప్ప. కనుక పోరాడదాం, కలిసి పనిచేద్దాం, చట్టాన్ని అమలు చేసుకుందాం, రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జనవరి 30వ తారీఖు సోమవారం సాయంత్రం 5 గంటలకు హరిహర కళాభవన్, సికింద్రాబాద్ ప్యారడైజ్ సిగ్నల్ ప్రక్కన ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్. రండి, సర్పంచులు, కోఆర్డినేటర్స్, యూత్, పొలిటీషియన్స్, నీతి నిజాయితీ ఉన్న వారందరూ రండి, కలుద్దాం, మాట్లాడదాం. మన మహాత్మా గాంధీ డెత్ యానివర్సరీ, ఆయన ఎందుకు చనిపోయారు, ఆ విషయాలు చాలా ఇంపార్టెంట్. దేశ ప్రజలందరూ, all people of all faiths need to hear this very important message that I will give, the state of the nation and what we all should do together to save democracy, secularism, judiciary and the economy. Thank you.